జగన్మోహన్ కి హటాओ జగన్మోహన్ 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 సస్పెండ్ చేయాలి హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? హెచ్సీఏ ఎస్ఆర్ఎస్ మధ్య తలెత్తినటువంటి వివాదంతో వరుసగా ఇప్పుడు హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని ఎస్ఆర్ఎస్ ను వేధింపులకు గురి చేయడం, మరోవైపు అక్కడ పాస్లు ఇవ్వాలంటూ కూడా ఇబ్బందులకు గురి చేయడంతో ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ నుండి వెళ్లిపోతామని వాళ్ళు ఒక మెయిల్ చేయడంతో పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం హెచ్సీఏ వైఖరికి నిరసిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం ముందు, అంటే ఉప్పల్ స్టేడియం ముందు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెచ్సీఏ చైర్మన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును వెంటనే డిస్మిస్ చేయాలి, అతనిపైన న్యాయ విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. మరోవైపు హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావు యొక్క అక్కడ ఆయనకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం, దిష్టి బొమ్మ దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనపడింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కోవడంతో వారందరినీ కూడా యూత్ కాంగ్రెస్ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా హెచ్సీఏ చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో నిన్నటి నుంచి విచారణ జరుపుతున్నారు. 1-2 రోజుల్లో హెచ్సీఏ చైర్మన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. టికెట్లు కావచ్చు, మరోవైపు కాంప్లిమెంటరీ టికెట్లు, వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా చేస్తున్నారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఎస్ఆర్హెచ్ కు హెచ్సీఏకి మధ్య కొంత వివాదం తలెత్తినట్టుది వాస్తవమే అనేది ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో వెల్లడైంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హెచ్సీఏలో పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, ప్రవీణ్, గతంలో కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు కావచ్చు, ఇట్లాంటి అనుమానాలు, ఆరోపణలు ఇట్లాంటివి వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా బయటకు తీసే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తాం, గడిచినటువంటి 3 సంవత్సరాలుగా హెచ్సీఏ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి అనేక ఆరోపణలు రావడం జరిగింది. అజరుద్దీన్ ఉన్నటువంటి సమయంలో కూడా హెచ్సీఏ నిధులను దుర్వినియోగం చేశారంటూ కూడా గతంలో కేసులు నమోదయ్యాయి. ఈడీ కూడా ఎంటర్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రావు చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా కొంత అవినీతి జరిగిందని, కొంత అక్కడ ఎస్ఆర్హెచ్ ను వేధింపులకు గురి చేస్తుందనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా నిఘా పెట్టడం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చేసుకుని హెచ్సీఏలో ఉన్నటువంటి కీలక నాయకులపైన, కీలకంగా వ్యవహరించినటువంటి సభ్యులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Jai Bhole